సింహరాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో కాస్త వివాదంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ అవి సంతోషకరంగానే ఉంటాయి. ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి. సింహరాశి వారు కోరుకున్నటువంటి అవకాశాలను, విద్యా సంబంధమైనటువంటి స్థితిగతులను పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయగలుగుతారు. వాటిల్లో సత్ఫలితాలను కూడా పొందుతారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూడినటువంటి సంతోషాలు, విహారయాత్రలు, కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. అలాగే వివిధ కారణాల చేత కావచ్చు, అనుభవం లేనటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నూతనమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు, సామూహిక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరి యొక్క ప్రశంసలు కూడా పొందుతుంటారు. కష్టపడతారు, అనుకున్నది సాధించుకుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పదవీ బాధ్యతలు కూడా చేపడతారు. ఈ వారంలో వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటంలో కాస్త ఒత్తిడి ఉండే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అలాగే అమ్మవారికి గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించటం మంచిది. కనకధార స్తోత్ర పారాయణం అన్ని విధాలుగా మీకు శ్రేయస్కరము.